మన పుస్తకాల్లో పురాణాలను మించిన కథగా చెప్పే కళింగ యుద్ధం అసలు ఎందుకు జరిగింది? అప్పటికే తన భార్య వెదిసదేవి ప్రభావంతో బౌద్ధాన్ని అనుసరించిన అశోకుడు అసలు యుద్ధం ఎందుకు చేశాడు? బౌద్ధం ప్రకారం అహింసను పాటించాలి కదా. కళింగ యుద్ధం జరిగిన కొంతకాలం తర్వాత అశోకుడు ఒక శాసనం వేయించాడు. ఆ శాసనం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ దగ్గరలో ఉన్న రూపనాథ్ సమీపంలో కైమూర్ కొండ మీద ఉంది. ఈ శాసనం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ శాసనాన్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరో కాదు, రొమిల్లా థాపర్. ఈవిడ గురించి కొంచెం చెప్పుకోవాలి. భారత చరిత్రను బ్రిటన్లో బ్రిటిష్ కళ్ళతో, బ్రిటిష్ మనసుతో మాత్రమే చదివి లండన్లో పట్టా పొందిన వ్యక్తి రొమిల్లా థాపర్. ఈమె పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసింది ఇంగ్లీష్ లిటరేచర్లో. అప్పటి వరకు ఈమె చరిత్ర విద్యార్థే కాదు. ఆ తర్వాత అకస్మాత్తుగా 1958లో హిస్టరీ మీద ఈవిడకు ఆసక్తి కలిగి లండన్ యూనివర్సిటీలో పరిశోధనకు వెళ్లారు. ఆ యూనివర్సిటీ ఈమెకు హిస్టరీలో డాక్టరేట్ కూడా ఇచ్చింది. బ్రిటిష్ యూనివర్సిటీలో బ్రిటిష్ వారు రాసిన భారత చరిత్రను చదివిన రొమిల్లా థాపర్ రాసిన చరిత్ర పాఠాలను పిల్లలు స్కూళ్లలో ఎప్పటికీ చదువుతున్నారు. భారత చరిత్రలో అసలు భారతీయతే లేకుండా మొఘల్స్, బ్రిటిష్ చరిత్ర ఎక్కువ ఉండేలా చేసిన వాళ్లలో రొమిల్లా థాపర్ ఒకరు. రొమిల్లా థాపర్ ఎక్కువగా పనిచేసింది అశోకుడి శాసనాల మీదే. ఎందుకంటే అప్పటి ప్రభుత్వాలు భారత ప్రాచీన చరిత్రను అశోకుడి కోణంలో మాత్రమే ప్రమోట్ చేసే పనిలో ఉన్నాయి. ఆ పని మీద రొమిల్లా థాపర్ను నియమించారు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మొదటి శాసనం వేశాడని ముందర చెప్పుకున్నాం కదా. ఆ శాసనంలో అశోకుడి గురించి ఇప్పటి వరకు మనం చదువుతున్న చరిత్రను మార్చేసే వివరాలు ఉన్నాయి. ఈ శాసనంలో ఏముందంటే, దేవతలకు ప్రియమైన అశోకుడునైన నేను బౌద్ధ మతం తీసుకుని 2.5 ఏళ్లయింది. కానీ బౌద్ధ సిద్ధాంతాలను మొదటి సంవత్సరం నేను అస్సలు ఆచరించలేకపోయాను. ఇప్పుడిప్పుడే బౌద్ధాన్ని అర్థం చేసుకుంటున్నాను. ఇది కళింగ యుద్ధం జరిగిన వెంటనే అశోకుడు వేసిన శాసనం. ఈ శాసనం బట్టి కళింగ యుద్ధానికి 2.5 ఏళ్ల ముందే అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడని తెలుస్తోంది. కానీ బౌద్ధాన్ని పాటించలేదని ఆయనే స్పష్టంగా శాసనంలో చెప్పుకున్నాడు. అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాతే కళింగ యుద్ధం జరిగింది అని చెప్పే ఆధారం ఇది. పైగా ఆ శాసనంలో అశోకుడు తనని తాను సాక్యగా వర్ణించుకున్నాడు. సాక్య అంటే బుద్ధుడి శిష్యుడు అని అర్థం. చక్రవర్తి కావడానికి చాలా కాలం ముందే అశోకుడు బౌద్ధ మతంతో దగ్గరగా కనెక్ట్ అయి ఉన్నాడు. తన తాతల కాలం నుంచి బౌద్ధ మతంలోనే ఉన్న వెదిసాదేవిని వివాహం చేసుకున్నప్పటి నుంచి అశోకుడికి బౌద్ధ సమాజంతో కనెక్షన్ ఉంది. చక్రవర్తి అయిన వెంటనే వెదిసాదేవి ప్రభావంతోనే అశోకుడు బౌద్ధం స్వీకరించాల్సి వచ్చింది.